జర్నలిస్ట్ తులసి చందుపై ఆర్ఎస్ఎస్ సాగిస్తున్న ట్రోలింగ్ దాడులను ప్రజా పౌర సంఘాలు తీవ్రంగా ఖండించాయి. విశాఖ నగరంలోని జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పై కాల్పులు జరిపిన దోషులను కఠినంగా శిక్షించాలని, యోగి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అదేవిధంగా నిజాలు నిర్భయంగా చెప్పే జర్నలిస్టు తులసి చందుపై ఆర్ఎస్ఎస్ బీజేపీ మూకలు చేస్తున్న ట్రోలింగ్లను, బెదిరింపులను ఖండిస్తూ దోషులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ట్రోలింగ్ చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలి. తులసి చందు కుటుంబానికి రక్షణ కల్పించాలి. ములుగు జిల్లా తాడ్వాయిలో పెట్టిన ఉపా కేసులు ఎత్తివేయాలి. ఈఓడబ్ల్యూ సంజక్క, అనోదయ విమల, కేఎస్ఎల్ అడ్వకేట్ మీద బనాయించిన తప్పుడు కేసులు ఎత్తివేయాలి. ఉపా కేసులు ఎత్తివేయాలి. రాష్ట్ర కార్యదర్శి ఈరోజు వరంగల్ జిల్లా తాడ్వాయిలో ఊపా నమోదు చేసిన 152 మంది తాలూకు ఎఫ్ఐఆర్ చూస్తే కేవలం పేర్లు తప్ప వాళ్ళు ఎక్కడ వాళ్ళు తండ్రులు ఎవరో, వాళ్ళ వయసులు ఏమిటో లేని ఒక ఫేక్ కేసును అక్కడ నమోదు చేశారు. పౌర ప్రజాస్వామ్య వాదులంతా కూడా ఇవాళ ప్రెజర్ ఇచ్చిన తర్వాత అందులో 152 మందిలో ప్రముఖుల్ని ఒక 6గురిని మేము విడుదల చేస్తున్నారు. మిగతా వాళ్ళ మీద కేసును అలాగే ఉంచారు. భయభ్రాంతులు గురి చేస్తున్నారు. నిజానికి ఉపాధ్యాయులుగా, లాయర్లుగా, ప్రొఫెసర్లుగా, ప్రజా సంఘాల మిత్రులుగా అందరూ కూడా ఇవాళ భుజం కలిపి అక్కడ పోరాటాల్లో ఉన్నప్పుడు ఉపాధ్యాయులని చూడకుండా మేము నిజానికి ప్రజల్లోనూ లేదా విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా 6గురిని ఆ ఉపా చట్టం కింద డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు కూడా ఆ కేసులో ఇరికించారు. నిజానికి మేము రాసుకున్న లక్ష్యాల్లో 18 లక్షల్లో పౌర హక్కుల మీద మేము పనిచేస్తామని చెప్పిన వాళ్ళకు కూడా ఇవాళ ఆ ప్రజాస్వామిక హక్కుల కోసం మేము ఉద్యమిస్తున్న వాళ్ళకు బాసటగా నిలబడితే మమ్మల్ని కూడా ఇవాళ ఓపా కింద అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ రావణ్ పైన నిన్న గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు, కాల్పులు చేశారని చెప్పి తెలియజెప్తున్నారు. దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము యోగి ఆదిత్యనాథ్ దీనికి బాధ్యత వహించాలని చెప్పి పౌర ప్రజా సంఘాలుగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2015వ సంవత్సరం నుంచి ఆయన భీమ్ ఆర్మీ స్థాపించిన తర్వాత పెద్ద ఎత్తున కులోన్మాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఈరోజు దళితుల యొక్క ఆత్మగౌరవ ప్రతీకగా అనేక సార్లు తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టిన మొక్కవైన ధైర్యంతో ముందుకు వెళ్తున్న దాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు ఆయన మీద ఈ రోజు దాడులకు తెగబడ్డాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా నిజాన్ని నిర్భయంగా చెప్పే భ్రూణ వారసురాలైన ఈ రోజు స్వతంత్ర జర్నలిస్టు తులసి చందు పైన అసభ్యంగా ట్రోలింగ్లు చేయడము, ఆమెను చంపుతామని బెదిరించిన దాని మీద అనేక రిపోర్టులు ఈ రోజు ప్రభుత్వానికి వేస్తున్న పౌర సమాజం స్పందించి ఈ ట్రోలింగ్ చేస్తున్న వారిని, బెదిరింపుకు పాల్పడుతున్న ఆర్ఎస్ బీజేపీ విద్వేష మూకల మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఫిర్యాదు అందుతున్నా కూడా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తుంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఈ రోజు తులసి చందు కుటుంబానికి రక్షణ కల్పించాలి. ఎవరైతే చంపుతామని బెదిరించారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.